కావాలా లేవనే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి, రామరాజ్యమే కావాలని రామన్న కోరుతున్నాను. మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, మళ్ళీ చెప్తున్నా, నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరనీయకుండా చేస్తా తప్పకుండా. మరి గోపన్న కూతురుంది అక్షరామ్మ, ఆ పాపకు కూడా ఎప్పుడు ఒక వాళ్ళ బాబాయ్ లాగా అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సునీతమ్మకు కూడా నేను వాళ్ళ పిల్లోడు అనుకోండి, కొడుకు అనుకోండి, లేకపోతే తమ్ముడు అనుకోండి, అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటున్నాను. దయచేసి అందరు వినాలి. సునీత గారు అంత మేరకి ఏ రకం కూడా స్టార్ట్ చేయద్దని మనవి చేస్తూ, గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, మనందరి ఆశాజ్యోతి, యావత్ తెలంగాణ వారి గెలుపుల కోసం బీఆర్ఎస్ 60 లక్షల క్యాడర్ ఎదురు చూస్తున్నారు. యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ 13 హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి, ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సునీత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలను